కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న వేళ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అన్నమయ్య జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 225.34 కోట్ల రూపాయలతో 1632 పనులను జిల్లా కలెక్టర్ శ్రీధర్తో కలిసి ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రజల సమస్యలు ఆలోచనలకు అనుగుణంగా కూటమి పాలన కొనసాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతపురం జిల్లా కనేకల్లులో 72 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో 56 లక్షల రూపాయలతో నిర్మించిన రహదారిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి అత్తిలి మండలం మంచిల్లిలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం 174 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు ఏ విధమైన కష్టాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టడం జరిగిందో, ఈ 1 సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి నెమరు వేసుకుంటూ కార్యక్రమాల గురించి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ఇక్కడి కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సరం పొడవునా చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రజల మొహాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. మొత్తం నియోజకవర్గం మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఏ రకమైన రోడ్లకు ఇబ్బంది లేకుండా రోడ్లు తయారు చేయటం, ఆరోగ్య కేంద్రాలని విస్తృతపరచడం, అదేవిధంగా ఇతరత్ర సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 56 లక్షల రూపాయలతో మనం ఈరోజు తార్ రోడ్డు కూడా మనం వేసింది కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు పాపిరెడ్డిపల్లిలో. మన ప్రభుత్వం వచ్చి రేపటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి రేపటికి సంవత్సరం పూర్తి అవుతా ఉంది. ఈ సంవత్సరంలోనే మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం.